లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య లక్నో వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కోడలు సానియా చందోక్ హాజరయ్యారు. మ్యాచ్ చూస్తూ గ్యాలరీలో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా సారా టెండూల్కర్ తమ్ముడు సానియా చందోక్ భర్త అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ ను లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ నుంచి 30 లక్షల రూపాయలు బేస్ ప్రైస్ కు ట్రేడ్ చేసుకుంది. నెట్స్ లో చెమటోడుస్తున్నా అతడికి మాత్రం తుది జట్టులో చోటు దక్కట్లేదు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్ట్ లోనూ అర్జున్ పేరు కనిపించట్లేదు. అయితే సారా టెండూల్కర్, సానియా చందోక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ మ్యాచ్ సమయంలో సానియా లక్నో జెర్సీని ధరించడం గమనార్హం. కానీ సారా టెండూల్కర్ మాత్రం ఏ జట్టు జెర్సీ కూడా ధరించలేదు. మరోవైపు సారా టెండూల్కర్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కోసమే వచ్చిందని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. అందుకే తన సోదరుడు ఆడుతున్న లక్నో సూపర్ జైంట్స్ జట్టు జెర్సీ ధరించలేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ చూసేందుకు సారా లక్నోకు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో కనబడ్డారు. ఈ సమయంలో అభిమానులు ఎవరికి మద్దతు ఇచ్చేందుకు వచ్చారు, లక్నోనా గుజరాతా అని ప్రశ్నించారు. కానీ సారా మాత్రం సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 164 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.